ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మాకు నూతన ఉదయకాల సమయంలో వేకుని ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరిచే ఒక చక్కటి విలువైన అమూల్యమైన సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ, ఆత్మీయులుగా ఉన్న వారందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? రండి, ఈ దినం కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపక్షులు వాక్యాన్ని ధ్యానించి దైవాశిష్యులు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి ఉండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుపక్షులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతా ఉన్నాను. దేవుని చిత్తమును చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమగల మా తండ్రి, వందనాలు. సమస్త ఘనతకు అర్హుడవు, స్తోత్రాలకు అర్హుడవు, మహిమ ఘనతల ప్రభావములకు అర్హుడవు. నీవు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలను మీరు బలపరుస్తున్నారు. ఆత్మీయంగా మరింతగా బలపరుస్తారని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రాలు. ఈ కార్యక్రమం మరింతగా బలపరిచి నీ నామ మహిమ జరిగించి అనేక మంది బిడ్డలు పాలుబాటులు చేయమని, సమస్తమైనటువంటి మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని క్రీస్తు నామం పేరట అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. సంతోషం పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో గడిచిన దినాన దైవ చిత్తాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే ఆశీర్వాదాల గురించి ప్రారంభించాం. కొనసాగిస్తా ఉన్నాను. ఈరోజు దేవుని చిత్తాన్ని జరిగిస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఆ లాభం ఏంటి, లేక ఆశీర్వాదాలు ఏంటి, చాలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ చదివిన వాక్యం గమనిస్తే క్రీస్తు ప్రభు వారి యొక్క కుటుంబము లోక సంబంధమైనది కాదు, లోకానుసారమైనది కాదు. ఆయన కుటుంబము ఆత్మ సంబంధమైనటువంటి నిత్యమైనటువంటి కుటుంబం. అందువల్ల సంఘాన్ని గురించి మనమే ఆయన ఇల్లు అని పౌలు భక్తుడు రాశాడు తన యొక్క పత్రికలలో. లోకమంతా కూడా చెడిపోయి ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తము చేయు పరిశుద్ధులందరితో కూడా మనం ఒక ఇంటి వారముగా ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి అంటే ఆ దేవాతి దేవుడు మహోన్నతమైనటువంటి స్థానము అనగా ఉన్నతమైనటువంటి ఘనత కలిగినటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి తనను తాను తగ్గించుకొని మనలను సహోదరులుగా సహోదరులుగా అంగీకరించడం అనేది గొప్ప ధన్యత. ఈరోజు చూడండి, లోకంలో ఎంతోమంది ధనికులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. ఎవరైనా వారిని తమ్ముడు తమ తగ్గించుకుని మన దగ్గరికి వచ్చి మీరు నా సహోదరండి, మీ సహోదరు అంటారా? అనలేరు. ఆ ఆధిక్య అంత తగ్గింపు స్వభావం మానవుడికి ఎవరికి లేదు. కానీ దేవాది దేవుడు అయినటువంటి క్రీస్తు ప్రభు వారు తనను తగ్గించుకొని అందరిని పిలుస్తున్నాడు. అందుకని నేను ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచడానికి ఆయన సిగ్గుపడలేదట. మనుషులందరూ పాపాత్ములే, మనుషులందరూ కూడా దోషభరితులైన వారే. కానీ అలాంటి వారిని కూడా సహోదరులు అని పిలవడానికి ఏమాత్రం కూడా ఆయన సిగ్గుపడలేదు. అందుకే తాను వారిని, అంతేకాకుండా ఆయన మన దేవుడు అనిపించుకోవడానికి కూడా వారిని గురించి మనం గురించి సిగ్గుపడేటువంటి దేవుడు కాదు. ఎంత గొప్ప ధన్యత చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. పరలోకమందు ఉన్నటువంటి దేవుని చిత్తము చేస్తున్నప్పుడు పరలోకమందు భూమి మీద కూడా ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులుగా మనము అవడానికి అవకాశం ఉంది. ఆ కుటుంబానికి యజమానుడు యేసుక్రీస్తు వారే. ఏమని ఆయన మనలను తన సొంత సహోదరి వలె చేర్చుకుంటూ ఉన్నాడు. ఏమండి, ఆయన మనందరికీ కొరకు లేక మనందరి నిమిత్తమై తన యొక్క విలువైన రక్తాన్ని చిందించడం అనేది జరిగింది. యేసుక్రీస్తు ద్వారా వేలాది మంది స్వస్థతలు, మేలులు పొంది వేలాది మంది ఆయనను వెంబడించారు. రొట్టె చేపలను భుజించారు. కానీ పరలోక చిత్తము చొప్పు చేసినటువంటి ఒక చిన్న గుంపు వైపు తన చేతులు చాపి వీళ్ళే నా తల్లి, నా సహోదరులు అని చెప్పి ప్రకటించడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఆత్మీయులైనటువంటి సహోదరుల ప్రేమ పౌలు హృదయాన్ని బ్రద్దలు చేసింది. ఏమండి, సంఘం అనేటువంటి ఆయన శరీరం కొరకు క్రీస్తు ప్రభు వారు పడినటువంటి పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణం చేస్తున్నానని చెప్పి రాశాడు కొలస్సీ రాజు. నిజమే, దైవ చిత్తాన్ని చేస్తున్నప్పుడు మనం దేవుని కుటుంబంలోనికి వస్తున్నాం. దైవ చిత్తాన్ని జరిగించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులకి మనం ఆహ్వానిస్తున్నాడు. దేవుని చిత్తాన్ని జరిగిస్తే మనము ఆయన సహోదరుడిగా సహోదరిగా ఏమైనా ఇంకా లోకంలో ఏ సంబంధాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన
చేయడానికి సిద్ధంగా ఉంటారు. కనుక ఈ ఉదయకాలం గమనించండి, దేవుని చిత్తం ఎందుకు చేయాలండి? అసలు దేవుని చిత్తం చేసి వచ్చే ఆశీర్వాదం ఏంటంటే ప్రప్రథమంగా మనము ఆయన కుటుంబ సభ్యులుగా పిలువబడుతున్నాం. ఆయన కుటుంబ సభ్యులుగా ఉండాలన్నా, ఆయన కుటుంబంలో చేరాలన్నా, ఆయన కుటుంబ బాధ్యతలు మనం కూడా పాలిభాగస్తులు అవ్వాలన్నా ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన చిత్తాన్ని జరిగించాలి. కనుక ఉదయకాల్సిన పిల్లరా, ఒకవేళ ఇప్పటి వరకు మనం ఏమైనా సరే అంటే ఆయన చిత్తం కాకుండా మనం సొంత ఆలోచన ప్రకారం చేస్తున్నామేమో జాగ్రత్త. ఉదయకాల్సిన వాక్యం హెచ్చరిస్తుంది, ఆయన చిత్త ప్రకారం చెయ్యి, ఆయన కుటుంబ సభ్యుడిగా మారు. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మహోన్నతుడ, మనోహరుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. అదే కాలంలో మరొకసారి నీ పాద సముకు నిలబడినప్పుడు ఆత్మతో సత్యంతో నడిపిస్తూ బలపరుస్తూ నాయన నీ సన్నిధి కాంతులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరింత బలపరచండి. అనేక మంది బిడ్డలను పాలిభాగం చేసి మీరు ఘనత పొందని విత్తబడిన ప్రతి మాట మా హృదయాలలో నూరంతలు ఫలింపచేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.